హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు ఒక చాలా సింపుల్ ప్రాసెస్లో రొయ్యలతో దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. దీనిలో ముఖ్యంగా డ్రై ఇంగ్రీడియంట్స్తో చేసే మసాలా ఉంటుంది, అది చాలా అరోమాటిక్గా ఉంటుంది. దీంతో ఏ బిర్యానీ చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలో రొయ్యలు తీసుకొని పసుపు ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రైన్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈవెన్గా మిక్స్ అవ్వాలి. రొయ్యలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. బయట ఉంటే త్వరగా పాడైపోతాయి కదా, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మినిమం మీరు ఒక గంటన్న మ్యారినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు టైం లేదు వెంటనే అయిపోవాలి అంటే కనీసం ఒక అరగంటన్నా ట్రై చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు డ్రైయింగ్ మసాలా కోసం సోంపు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, స్టార్ పువ్వు ఉంటుంది కదా, అది కొంచెం తీసుకోవాలి. అలాగే ధనియాలు, షాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు, జాజికాయ కూడా చాలా చిన్ని ముక్క తీసుకోవాలి. జాజికాయ జాపత్రి కూడా చాలా చిన్ని ముక్క తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువైతే చేదొచ్చేస్తుంది, టేస్ట్ కూడా బాగోదు. నేను ఈ మసాలాలన్నీ కూడా ఒక 3/4 కేజీ బియ్యానికి చెప్తున్నాను. నేను 3/4 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి తగ్గ క్వాంటిటీలో చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా వేసి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేయాలి. ఎండుమిరపకాయలు కూడా వేసి స్లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి బాగా. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, కంప్లీట్గా రోస్ట్ అవ్వవు. అందుకని చెప్పి సిమ్ టు మీడియంలో పెట్టి స్లోగా రోస్ట్ చేసుకోండి, అప్పుడు మంచి అరోమా వస్తుంది, బాగా రోస్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ బియ్యంని నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ బాగా నానిపోయాయి. నానిన బియ్యంలోనే వాటర్ పోసుకోవాలి. వాటర్ క్వాంటిటీకి తగ్గట్టు కాదు, మీరు తీసుకున్న క్వాంటిటీకి 3 టైమ్స్ ఎక్కువ వాటర్ పోసుకోండి. ఎందుకంటే వాటర్ మొత్తం డ్రైన్ చేసేస్తాం కాబట్టి. ఈ వాటర్లోనే దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, కాస్త ఆయిల్, ఉప్పు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఆప్షనల్, ఇవి మీరు కాస్త స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేదు అంటే అవాయిడ్ చేసేయచ్చు. అలాగే నిమ్మరసం కూడా వేసి 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. జస్ట్ 80% కుక్ అయితే సరిపోతుంది, అంతకుమించి కుక్ అవ్వకూడదు. ఇప్పుడు ప్రాన్స్ మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చిన్న బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ అనైస్, చిన్ని పువ్వు వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం ముందు రొయ్యలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి వేసుకోండి. నేను ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ట్ వేసాను, మీరు కూడా సాల్ట్ని జాగ్రత్తగా చూసి అడ్జస్ట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ మారాలి, పింకిష్గా వచ్చినప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యలన్నీ కూడా మసాలాతో పాటు వేసేసుకోవాలి. దీనిలో రొయ్యలన్నీ వేసిన తర్వాత బాగా కింద నుంచి పైకి బాగా మిక్స్ చేయండి. లేదు అంటే అడుగున ఆనియన్స్ డార్క్ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే మాడిపోతాయి. అందుకని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. రొయ్యల్లోంచి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అందుకని జాగ్రత్తగా చూసుకొని వాటర్ వేసుకోవచ్చు. చిన్ని రొయ్యలైతే వాటర్ కూడా వేయక్కర్లేదు, పెద్దవైతే కాస్త వాటర్ పడతాయి. ఇలా రొయ్యలు ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకొని దీనిలోనే టొమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. నేను టొమాటోలు మీడియం సైజువి 2 టొమాటోలు తీసుకున్నాను. 2 టొమాటోలని ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం డ్రై ఇంగ్రీడియంట్స్తో చేసుకున్న మసాలా ఉంది కదా, అదొక హాఫ్ వేసుకోవాలి. హాఫ్ మాత్రమే వేసుకోవాలి, హాఫ్ లాస్ట్లో వేసుకోవచ్చు. నీచు వాసన లేకుండా మొత్తం మసాలా అంతా రొయ్యలకి పట్టడానికి హాఫ్ ఇప్పుడు వేసుకున్నాము. హాఫ్ మసాలా వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకొని తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా మంచి అరోమా ఉంటుంది. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, రొయ్యలకి చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాను, ఎందుకంటే పెద్ద రొయ్యలు కాబట్టి వాటర్ పోసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ఉడుకుతున్నప్పుడే మిగతా డ్రై పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్, అది మొత్తం వేసేసుకోవాలి.
చిన్ని రొయ్యలు అయితే కనుక వాటర్ లేకుండానే మొత్తం మసాలా వేసేసుకోవచ్చు. తర్వాత అది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు నేను దమ్ పెట్టుకోవడానికి ఒక వెడల్పు గిన్నె తీసుకొని ఒక లేయర్ రొయ్యల మసాలా తీసుకున్నాను. అలాగే తర్వాత బియ్యం మొత్తం వేసేసుకున్నాను. చూడండి ఇక్కడ బియ్యం అయితే నాకు కరెక్ట్గా 80% కుక్ అయ్యాయి. బియ్యం వేసుకున్న తర్వాత మిగతా రొయ్యలన్నీ కూడా వేసేసుకున్నాను. వేసి దమ్ పట్టుకోవడమే. మీకు నచ్చితే లేయర్స్ కింద కూడా వేసుకోవచ్చు. ఒక లేయర్ ప్రాన్స్ మసాలా, ఒక లేయర్ రైస్, ఒక లేయర్ ప్రాన్స్ మసాలా అలాగా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. మొత్తం వేసాక స్ప్రెడ్ చేసి దీనిలోనే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం కాస్త ఫిట్గా ఉండేటట్టు మూత పెట్టుకోండి. పెద్దది చిన్నది కాకుండా ఫిట్గా ఉంటే దమ్ బయటికి పోకుండా ఉంటుంది, బాగా దమ్ పడుతుంది. దాని మీద బరువు ఖచ్చితంగా పెట్టాలి. నేను ఇక్కడ నీళ్ళ గిన్నె పెట్టుకున్నాను. ఇలా నీళ్ళ గిన్నె పెట్టుకొని ఒక 10 మినిట్స్ దమ్ పడితే సరిపోతుంది. కాస్త పలుకున్న అది మొత్తం విడిపోతుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి నాకైతే బియ్యం చాలా కరెక్ట్గా ఉడికాయి, మంచి కన్సిస్టెన్సీలో ఉన్నాయి. పలుకోలేదు, అలా అని ముద్ద అయిపోలేదు, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ముఖ్యంగా ఆ మసాలాతో ట్రై చేశారు అంటే చాలా టేస్టీగా, చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.